ఎవరికైతే ఇప్పుడు మనకి ఇది డినై చేశారో మరి ఆబ్వియస్లీ పిల్లలకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి రాను బికాస్ H4 రెన్యువల్స్ ఉంటాయి, మళ్ళీ స్టెప్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ గో బ్యాక్ అనేది. సో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తారు ఫ్యూచర్ లో వెళ్ళి సెటిల్ అయిపోదాం అని అనుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒకవేళ పిల్లలు అక్కడ పుట్టినా కానీ వాళ్ళు సిటిజన్స్ అవుతారు, వాళ్ళ వల్ల పేరెంట్స్ కి ఐ డోంట్ థింక్ ఏం బెనిఫిట్స్ ఏం రావండి అన్లెస్ దే టర్న్ 21 years. రైట్, వాళ్ళకి 21 years వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ కి వీసా స్పాన్సర్ చేయాలి. అప్పుడు పేరెంట్స్ విల్ గెట్ ద గ్రీన్ కార్డ్. సో 21 years వచ్చేంత వరకు పిల్లల ద్వారా పేరెంట్స్ కి ఏం ఎలిజిబిలిటీ ఏం బెనిఫిట్స్ ఏమి ఉండవని నేను అంటే ఇదివరకు కూడా ఉండేది కాదంటున్నారు. ఎప్పుడు అంటే ఇప్పుడు ట్రంప్ ఈ విధానం ప్రవేశపెట్టక ముందు కూడా పిల్లలకు అక్కడ అమెరికన్ పౌరసత్వం వచ్చినా పేరెంట్స్ కి దాని వల్ల కొత్తగా వచ్చేది 21 సంవత్సరాల వరకు ఏముండదు. రైట్, అంటే వాళ్ళకి నేచురల్ కోర్స్ లో వచ్చే గ్రీన్ కార్డు అలా వస్తే తప్ప, అంతే తప్ప. అంటే ఒక 5 ఏళ్ల తర్వాత H1 ఉన్నప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు అని మనకు తెలుసు. అవును, రైట్. సో అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక H1 మీద వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత యువర్ ఎంప్లాయర్ విల్ ఫైల్ ద గ్రీన్ కార్డ్ ఫర్ యూ. ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఏంటంటే 3 steps ఉంటాయి. ఫస్ట్ లేబర్ ఒకటి, దాని తర్వాత పర్మ్, దాని తర్వాత I-140 అని, I-148 అనేది ఒక గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటాయి. సో ఈ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ రావడానికి 1.5 year లో అయిపోతుంది. వన్స్ యూ గెట్ I-140 మీకు, ఎందుకంటే ఇప్పుడు H1 అనేది ఒక 6 years టర్మ్ ఉంటుందండి. అది H1 6 years అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్కి ఇట్ ఈస్ టేకింగ్ వే లాంగ్ అంట. అంటే లైక్ కొంతమంది 100 years అంటున్నారు. అంటే 100 years అంటే 100 years అని కాదు, బట్ ఇట్ ఈస్ టేకింగ్ ఎవర్ టు గెట్ ద అప్రూవల్, గ్రీన్ కార్డ్ అప్రూవల్. సో అప్పటి వరకు 6 years అయిపోయిన తర్వాత మిగతా టర్మ్ అంతా ఏం చేయాలనే దాని గురించి ఏంటంటే I-140లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రెన్యూ అవుతాయి H1. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100 years పడుతుంది అనుకుందాం మనం. ఆ 100 years వరకు ఆటోమేటిక్గా రెన్యూ అవ్వాలి మీ H1.